మార్నింగ్ టు తిరుమల. సో డే 2 యాక్చువల్లీ ఈరోజు నైట్ మాకు రూమ్ అది దొరికేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ బాగా స్ట్రెయిన్ అయిపోయాము అందులో అటు ఇటు తిరగడం వల్ల. సో మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి కళ్యాణ్ కట్ట చూసుకొని వీళ్ళకి తలనీళ్ళ ఇచ్చేసేసి రూమ్కి వచ్చేసరికి చాలా అయిపోయింది. ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ చలి ఇక్కడ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో పిల్లలతో రిస్క్ ఎందుకని చెప్పేసి నిన్న వెళ్ళలేదు. సో ఈరోజు చూడాలన్నమాట. ఇప్పుడు మార్నింగ్ లేచాము, టైము 6:30 అవుతుంది. వెళ్ళి కొంచెం టీ తాగేసి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం ఏమన్నా లోపల ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఇంకా ఈవినింగ్ 10:30కి మాకు దర్శనము. సో ముందు వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ రష్ అయితే అసలు మామూలుగా లేదు. ఏంటి అంటే ఈరోజు అంటే వైకుంఠ ఏకాదశి టైం నడుస్తుంది అనమాట. సో 30 తర్వాత అలాగా. సో ఇప్పటి నుంచే రష్, అందులో 3 days కంటిన్యూస్గా సెలవులు వచ్చేసరికి క్రిస్మస్ హాలిడేస్ వచ్చేసరికి సో రష్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో చూడాలి ఎలా నడుస్తుందో డే 2 అనేది. నిన్నైతే మాత్రం చాలా స్ట్రెయిన్ అయిపోయామన్నమాట రూమ్స్ కోసం. అసలు రూమ్స్ అయితే ఖాళీనే లేవు. సో మేము మళ్ళీ కాటేజ్ తీసుకున్నాం వచ్చి. సో ఇంకెక్కడి నుంచి చూడాలి. ఇంకా రెడీ అయ్యి ఇంకా లోపల ఏమైనా ప్లేసెస్ చూసుకొని వద్దామని స్టార్ట్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ మేము యాక్చువల్లీ జపాలి అది వెళ్తాం అనమాట. సో ఈసారి కూడా ఒకసారి చూసుకొని వద్దామని బయలుదేరాము. ఇంకా వెంగమామకి వచ్చామండి అన్నప్రసాదానికి. ఫుడ్ ఉందండి, ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫుడ్. అంటే నేను యాక్చువల్లీ లోపల రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు బాబు నిద్రపోతున్నాడు. సో వెతుకొని తినడం వల్ల నేను రికార్డ్ చేయలేకపోయాను. మార్నింగ్ యాక్చువల్లీ మేము చూద్దామని అన్నీ వెళ్ళాము కానీ ఎందుకో రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. వెహికల్స్ ఏమో వెళ్ళనివ్వట్లేదు, అంటే లోకల్ క్యాబ్స్ అలాంటివి వెళ్ళనివ్వట్లేదు. కొన్ని వెహికల్స్ వెళ్ళనిస్తున్నారు కానీ ఎందుకో రోడ్ అయితే బ్లాక్ చేశారు. సో ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ముందు వరాహస్వామి టెంపుల్కి వెళ్తాము, వెళ్ళిన తర్వాత దర్శనానికి వెళ్తాము. చలి అయితే చాలా ఎక్కువ ఉందండి. మేమైతే మొత్తం పిల్లల్ని తల నుంచి కాళ్ళ వరకు మొత్తం కవర్ చేసుకొని తీసుకెళ్ళాము, అంత చలి ఉంది. సో ఎవరైనా కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ చలికాలం ఫెబ్ వరకు కూడా కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా అన్ని కవర్ చేసుకొని వచ్చేటట్టు ప్లాన్ చేసి రేపు నుంచి దర్శనాలు కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారండి. విఐపి దర్శనాలు కానీ బ్రేక్ దర్శనాలు కానీ అన్నీ ఈ వైకుంఠ ఏకాదశికి ఏదైతే మనం బుక్ చేసుకున్నామో వాళ్ళ వరకే అలౌ చేస్తున్నారంట. సో అందుకే రేపటి నుంచి అయితే దర్శనాలు 8th వరకు కూడా దర్శనాలు క్యాన్సిల్. ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వస్తుంటారో వాళ్ళు ఇంకా తర్వాత 2 weeks కూడా ఇంకా రష్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం తిరుపతి ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు చూసుకొని ప్లాన్ చేసుకోండి. మేము దర్శనానికి స్టార్ట్ అయ్యామండి. దారిలోని అదే నామాలు పెట్టించుకున్నాము పిల్లలతోని. మా పాప వచ్చిన కాడి నుంచి నామాలు అని అడుగుతుంది. అసలు కొండ మీద ఎంత వైభవంగా ఉందంటే కొండంత లైటింగ్స్తో కానీ అంతానా నిజంగా ఒక్కసారి లైఫ్లోని ఈ వైకుంఠ ద్వారం దర్శనం అనేది ఒక్కసారైనా చేసుకోవాలని నాకు కోరుకుండిపోయింది. చూడాలి మరి అయ్యవారు ఎప్పుడు అనేది నాకు దర్శనం ఇస్తారో చూడాలి. ఇది మాడవీధుల్లోకి వచ్చాము. ఇంకా ఇక్కడ చూడాలి అంటే కొన్ని ప్లేసెస్లోనే అసలు రికార్డ్ చేయనివ్వట్లేదండి. అందుకే ఇంకా ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట. సో నేను అవి వీడియో మీకు మధ్యలో కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, కొంచెం చూడండి. మీకు ఆ వీడియో కానీ అంటే ఆ ఫొటోస్ కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. కానీ ఫ్లవర్స్తో చేశారండి, అసలు ఎంత బాగుందంటే కన్నుల పండగ అంటారు కదా, అంతే అసలు నేను చెప్పలేను. అది అనుభవిస్తే కానీ తెలియదు మనకి. అంత బాగా డెకరేట్ చేశారు. మరి ఏకాదశి రోజు ఎలా ఉంటుందో ఇంకా తెలియదు కానీ అసలు చాలా చాలా బాగా చేశారండి.
ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి. చాలా 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 బాగా అయింది. అయ్యవారిని చాలా తనివి తీరా చూసుకున్నాం మేము. కళ్ళని మనసుని నింపుకొని వచ్చాము. 5 మినిట్స్ అయింది మాకు అసలు దర్శనం, అంత బాగా అయింది. సో క్యూ లైన్లో కూడా ఎక్కువసేపు ఉండలేదు, 2.5 అవర్లో అయిపోయింది మాకు. మధ్య మధ్యలోని 1 అవర్ కొంచెం వెయిటింగ్ హాల్లో కూర్చోపెట్టారు. మధ్య మధ్యలో అసలు ఏవో ఒకటి ఇస్తూనే ఉన్నారు. అంటే పిల్లలతో వచ్చిన వాళ్ళకైతే అసలు ఇబ్బంది ఏం లేదు. ఫుడ్ అని లేకపోతే పాలని అలా ఇస్తూనే ఉన్నారు. చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. ఇంకా అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. మళ్ళీ మార్నింగ్ అవ్వదు ఇంకా అని చెప్పేసి ఇంకా అక్కడే నైట్ షాపింగ్ చేసేసుకొని రూమ్కి వచ్చేసాము. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అవుదామని చెప్పి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నామండి. సో ఇదండి మా తిరుపతి ట్రిప్. బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. సో నేను ఎంతవరకు రికార్డ్ చేసి మీకు ఎంతవరకు చూపించానన్నది మీరే చెప్పాలి. సో మాకైతే తిరుపతి మాత్రం చాలా బాగా జరిగింది. నేను అనుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. అది తిరుపతి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి నేను అయ్యవారి దగ్గర నుంచే ముందు స్టార్ట్ చేస్తాము. మేము ఏదైనా ముందు అయ్యవారి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాము. సో ఇంక ఇక్కడి నుంచి మీ బ్లెస్సింగ్స్ అండ్ అయ్యవారి బ్లెస్సింగ్స్ నాతో ఉండాలి, నాకు బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీకు కానీ ఈ ట్రిప్, ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీర్వాదాలు అలాగే అయ్యవారి ఆశీర్వాదాలు కూడా నాతో ఉండాలని చెప్పి నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను.